హాయ్ నమస్తే అందరికీ, నేను మీ అనుష. ఈరోజు ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటో కాదు, హోమ్ టూర్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు అనుష వల్లపు. నేను ఫ్యామిలీ, ఫుడ్, ట్రావెల్ వ్లాగ్స్ అనేది చేస్తాను. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హోమ్ టూర్ అనగానే గుర్తు వచ్చేది నాకు మాత్రం మన ఇల్లు మెమొరీస్. ఇదే మా ఇల్లు. ఈ ఇల్లు ఎలా వచ్చింది, స్టోరీ ఏంటి అని ముందు చెప్పి చూపించాలి కదా. మరి పదండి వెళ్ళిపోదాం. అయితే ఏంటి హోమ్ టూర్ అని ఎక్కడికో వెళ్ళిపోతుందని అనుకుంటున్నారా? ఫైనలీ వచ్చేసాం మనము. ఇంకొంచెం సేపే. టడా! సో ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సగం ఇక్కడే ఉన్నాను అండ్ మెమొరీస్ కూడా ఇక్కడే ఉన్నాయి. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. ఈ స్పేస్ మొత్తం పార్కింగ్కే ఇచ్చారు మా తాతయ్య వాళ్ళు. సో చాలా పార్కింగ్ సైడ్ ఉంటుంది. సో ఇటు సైడ్ అంతా ఒకప్పుడు చెట్లు ఉండేవి అండ్ రైట్ సైడ్ వచ్చేసి మామిడికాయ చెట్టు ఉండేది. మేము ప్రతి సమ్మర్ మామిడికాయలు కోసుకొని పచ్చడి పెట్టుకుంటాం. ఐఎమ్ మిస్సింగ్ దట్. అండ్ ఇక్కడ వాచ్మెన్ రూమ్ అనమాట. అండ్ కింద అంతా రెంట్కి ఇచ్చేసారనమాట. అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ నా క్యూట్ బేబీ స్మైలీ కనిపిస్తుంది. అదిగోండి. ఇది ఎంత క్యూట్ అంటే మా ఇంట్లో వాళ్ళ అందరినీ అర్థం చేసుకునేంత క్యూట్ ఇది. దీని గురించి ఒక వ్లాగ్ చేయాలి ఖచ్చితంగా. అలా నేను సందు వైపు వెళ్తున్నాను. వాషింగ్ చేస్తున్నారు కాబట్టి ఆచితూచి నడుస్తున్నాను. సో ఇక్కడే నాకు చైల్డ్హుడ్లో చాలా మెమరీస్ ఉన్నాయి. నేను, నా బెస్ట్ ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళు, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆడుకునే వాళ్ళము. ఇదే మా చిన్న ఇల్లు. ఇప్పుడు ఇలా చేసేసారనమాట. సో ఇక్కడే ఒక మామిడికాయ చెట్టు ఉండేది. సో దాన్ని ఎంత ప్రయత్నించామో మామిడికాయలు కోసుకోవడానికి. అండ్ మామిడికాయలు తినేసి హాలిడేస్లో వాళ్ళ ఇంట్లో పడేసే వాళ్ళం కూడా. యుద్ధాలే జరిగేవి అనమాట. సో ఇక్కడే నాకున్న డాల్స్ తోటి స్నానాలు చేయించే వాళ్ళము, కూరగాయలు అమ్మే వాళ్ళము, కుకింగ్ చేసేవాళ్ళము. అండ్ లాట్ ఆఫ్ మెమరీస్ అనేవి ఇక్కడే అయిపోయాయి ఆల్మోస్ట్ నా చైల్డ్హుడ్లో అంతా. అండ్ కొట్టించుకున్న రోజులు కూడా ఉన్నాయి సందంతా తిరిగి మరి. అండ్ ఇక్కడ అంతా ఇంకా రెంట్ వాళ్ళకే వేసేసారు తాతయ్య వాళ్ళు. సో ఇక్కడ 1 రూమ్ అండ్ ముందుకు వచ్చేస్తే అండ్ ఇక్కడ అనమాట. సో అమ్మమ్మ వాళ్ళు ఫస్ట్ ఇక్కడే ఉండేవాళ్ళం. సో మేము కూడా ఇక్కడే ఉండేవాళ్ళం. 3 బెడ్రూమ్ ఇది. సో ఇక్కడే మంచిగా టైం అనేది మేము ఆల్మోస్ట్ స్పెండ్ చేసామన్నమాట. అండ్ కమాన్ పైకి వెళ్ళిపోదాం ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి. తాతయ్య వాళ్ళు హాఫ్ సైడ్ రెంట్కి ఇచ్చేసారు. అండ్ హాఫ్ సైడ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో చిన్న మామయ్య వాళ్ళు, సెకండ్ ఫ్లోర్లో పెద్ద మామయ్య వాళ్ళు అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో తాతయ్య వాళ్ళు ఉండేవాళ్ళు. బట్ చిన్న మామయ్య వాళ్ళు గచ్చిబౌలికి షిఫ్ట్ అయిపోయారు. సో అందుకే తాతయ్య వాళ్ళు అనేది ఫస్ట్ ఫ్లోర్కి షిఫ్ట్ అయ్యారు. అండ్ సెకండ్ ఫ్లోర్లో ఇప్పుడు పెద్ద మామయ్య వాళ్ళు ఉంటున్నారు. సో కమాన్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. సో ఇది బాల్కనీ సైడ్ అనమాట. చూసేయండి. ఇది ఎంట్రన్స్. లోపలికి రాగానే రైట్ సైడ్ సోఫా అండ్ గిఫ్ట్స్ అనేవి ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద హౌస్ మా అత్తయ్య, మా మామయ్య వాళ్ళకి టేస్ట్ తగ్గట్టుగా డిజైన్ చేసుకున్నారు. అండ్ అమ్మమ్మ, తాతయ్య అనేది మోస్ట్ ఆఫ్ ద క్వాలిటీ టైం అనేది ఇక్కడే స్పెండ్ చేస్తారు. అండ్ అది వచ్చేసి టీవీ యూనిట్. అండ్ పూజ రూమ్కి వెళ్ళిపోదాం పదండి. అండ్ పైన వచ్చేసి ఒక కబోర్డ్ ఫిట్ చేయించుకున్నారు పూజ సామాన్ స్టోర్ చేసుకోవడానికి. దాని ఆపోజిట్లోనే ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ ఉంటుంది. మా అత్తయ్య, మా మామయ్యల వాళ్ళ ఫ్యామిలీస్ అనమాట. అండ్ ఆ బుజ్జి పాప ఎవరో కాదు, మా క్యూట్ హనీ పాప. ఇది ఒక చిన్న బెడ్రూమ్. చూసేయండి. అండ్ ఈ రూమ్ నుంచి బయటికి రాగానే సింక్ ఏరియా ఉంటుంది. సో ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే పెద్ద బెడ్రూమ్ ఉంటుంది. సో ఈ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఈ బెడ్రూమ్ స్పెషాలిటీ ఏంటి అంటే మేము గ్యాదరింగ్స్ అయ్యేటప్పుడు అందరం అక్కడే ఉంటాము ఆ బెడ్రూమ్లోనే. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రిడ్జ్ అండ్ ఫ్రిడ్జ్ పక్కనే కిచెన్ అనమాట. సో మా అమ్మమ్మ ఇడ్లీ పిండి రుబ్బుతుంది. అండ్ కిచెన్ ఆపోజిట్కి డైనింగ్ ఏరియా అనేది మామయ్య వాళ్ళు చేసుకున్నారు. సో అక్కడక్కడ వేడిగా వండేసుకొని ఇక్కడికి తెచ్చేసుకోవడమే. అండ్ కమింగ్ టు ఇది బాల్కనీ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం పదండి.
చెప్పాను కదా, ఇటు సైడ్ అంతా రెంట్ అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మా పెద్ద మామయ్య వాళ్ళు ఉంటారు. ఇక్కడ క్యూట్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. సో హ్యావ్ ఎ లుక్. ఇదంతా సెకండ్ ఫ్లోర్. సో ఫస్ట్ హోమ్ టూర్ అనగానే ఈ ఇల్లు ఎందుకు చేయించాను అంటే, మా తాతయ్య ఎక్కడో నెల్లూరులో చిన్న విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి కన్స్ట్రక్షన్తో ఈ ఫస్ట్ ప్లేస్ని తీసుకున్నారు. తన కష్టంతో ఇంత గ్రేట్గా రీక్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు మా ఇల్లు కూడా మా తాతయ్య కష్టం అండ్ తన చిల్డ్రన్స్ ఏ కష్టం రాకుండా అనే ఐడియాతోటే తన వర్క్తో క్రియేట్ అయిందే మా ఇల్లు. I heartfully want to dedicate this video to my grandfather భక్తుల తిరుపతయ్య గారు. మా తాతయ్య దగ్గర నుంచి నేను నేర్చుకున్నది, ఎంత స్థాయికి వెళ్ళినా మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు. మా తాతయ్య మాకే కాదు, మా ఫ్యామిలీస్ అందరికీ హీజ్ ఎ గాడ్ ఫాదర్. తనకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా మా తాతయ్యకి చూపిస్తాను అండ్ ఐల్ టేక్ హిస్ బ్లెస్సింగ్స్ యాజ్ వెల్. అమ్మయ్య, ఒక హోమ్ టూర్ అయిపోయింది. ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఏంటి, అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా హోమ్ టూర్స్ చాలా ఉన్నాయి. స్టే ట్యూన్డ్.